బ్రో హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ మన పిఎం నరేంద్ర మోదీ గారి సమక్షంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది ఈ రోజుకి. సో ఆ రోజు వాతావరణం ఏ విధంగా ఉందో మనం తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. స్టిల్ ఈ రోజుకి అదే విధంగా ఉందా? ఆ రోజు ఎండగా ఉంది, ఈరోజు మబ్బుగా ఉంది. కాలం చేంజ్. అది కాలం చేంజ్ అయింది. కాకపోతే పరిపాలన ఎలా ఉందనేది ఇంకొంచెం టైం ఇవ్వాలి. 1 yearలోనే మనం అంత రెక్టిఫై చేసి చెప్పలేము. కాకపోతే స్టిల్ అయితే ప్రజెంట్ కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంది. ఇదే కంటిన్యూ అయితే పర్వాలా. అంటే కొంతమంది ఇచ్చిన హామీలు కూడా ఏమి ఇవ్వలేదు, అసలు వాళ్ళు ఏం చేయలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడపిల్లలు అన్నారు, వాళ్ళు జాడనే లేదు, మాట తప్పాడనే విధంగా మాట్లాడతారు. ఏం చెప్తారు? 30,000 మంది ఆడపిల్లలు కనిపించడం లేదన్నారు. మరి అదే 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారు అనేటప్పుడు ఆడపిల్లలు తప్పిపోలేదు, ఎవరు తప్పిపోలేదన్న మరి అప్పుడు ప్రభుత్వం చెప్పింది కదా. అంటే మరి ఆయన చెప్పింది అబద్ధం అని అనుకుందాం, అంటే వీళ్ళు చెప్పింది అబద్ధమై ఉండొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అబద్ధమైన ఉంటే మళ్ళీ ఇప్పుడు రీక్వెషన్ ఎలా చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నించారు, 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారు అని అన్నారు. వాళ్ళు ఏమన్నారు, అదంతా ఉత్తితే పవన్ కళ్యాణ్ కావాలని చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ తప్పు చెప్తున్నాడు అన్నారు. మరి తప్పు చెప్తున్నాడు అన్నప్పుడు మళ్ళీ ఈ రోజు ఎలా క్వశ్చన్ చేస్తారు? అంటే పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, తప్పు మాట్లాడారని ఒప్పుకుందాం, మరి ఈ రోజు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అంటే వాళ్ళు తప్పు మాట్లాడారా? అంతే, అది తెలుసుకోవాలి వాళ్ళు. మరి సంవత్సరం పాటు పరిపాలన ఎట్లా ఉంది? వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే చేసినటువంటి పనులు కావచ్చు, సో అభివృద్ధి కావచ్చు, కంపెనీస్ తీసుకురావడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది బ్రో, ఒక మాటలో. ఎందుకంటే ప్రశాంతంగా ఉంది, గుండెల మీద చేసుకుని బతకగలుగుతున్నారు, అంతకుమించి మనం ఏం చెప్పకూడదు. అంటే మనం మంచిగా బతకడానికి ఒక భరోసా దొరికిందంట. భరోసా అని కాదు, గత 5 ఏళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది అందరికీ తెలుసు, అర్థమైందా? నేనైతే మాత్రం ప్రశాంతంగా బతకగలుగుతున్నారని చెప్తాను, అంతే. అది అభివృద్ధి అని అంటావా, ఈరోజు విత్తనం అయితే రేపు పొద్దునకి రాదు, అంటే రాత్రి తింటే పొద్దున్న మనం ఏదో రిజల్ట్ చూసేటట్టు అలాంటివి ఏమి ఉండవు. అభివృద్ధి అంటే కొంచెం టైం పడుద్ది. 4 years టైం ఇచ్చారు వాళ్ళే అన్నారు, 5 years టైం ఇచ్చారు వాళ్ళే అన్నారు. ఈ 5 yearsలో చేయలేదనుకో ఓట్లు వేయద్దని వాళ్ళే చెప్పారు. ఒకవేళ చేయకపోతే అప్పుడే ఓట్లు వేయడం మానేయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అవినీతి నిర్మూలన బాగా జరిగింది ఏపీలో. అవినీతి పరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడారు కూటమి ప్రభుత్వంతో. కాబట్టి ఈ రోజున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఆ రోజు చేసిన అరాచకాలు, ఘోరాలు వాటిలన్నింటికి చెక్ పెడుతూ 1 year పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకెళ్ళిపోతున్న పార్టీ. ఆ పార్టీకి మెయిన్ మూల కారకమైన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరైతే సీఎం గారి కంటే ఎక్కువగా వినబడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన మంచి పని, ప్రతి కార్యక్రమంలోనే తన హస్తం ఉండేలా చూసుకోవడం, ప్రతి పనిని తన సొంత పనిలాగా ఫీల్ అయ్యి చేయడం, స్వార్థం లేకపోవడం, అర్థమైందా? ఇంతవరకు కూడా ప్రతి పేద ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అంటే చూశారు కదా మీరు, అక్కడ గూడెం ప్రజల్ని పలకరించి వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ అవసరాలను తీర్చి, మొన్నగాక నిన్న ఎలక్ట్రికల్ షూస్ కూడా పంచి, ప్రతి విషయంలోనూ కూడా తన డబ్బును కూడా పెన్షన్ రూపంలో కొంతమందికి విద్యార్థులకు కానీ, లేకపోతే ఇలా మిలిటరీలో సేవలు చేసి చనిపోయిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరిని పరామర్శించే విధానం కానీ, అక్కడ చూపించే ప్రేమ కానీ, ఇదంతా కూడా వర్ణనాతీతం. ఇప్పుడు కొంతమంది కూట ప్రభుత్వం ఏం చేయలేదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలను కూడా తప్పాడు అనే విధంగా చాలా అంటే కొంతమంది అంటున్నారు. సో అది నిజమే అనుకో. అది ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారు? అది చెప్పండి, ఏం చేయలేదు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిపోవాలి వెంటనే. ఏంటి 1 yearకే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. దాదాపుగా 4లో 1 సంవత్సరం తీసేసిన 3 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా నెరవేరుస్తారు. సాఫ్ట్వేర్ రంగాన్ని అక్కడ అభివృద్ధి చేయడానికి నానా విధాలుగా సత్వధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ సింగపూర్ డీల్ తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. చాలా కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలాగైతే హైదరాబాద్ని డెవలప్ చేసి ఇంత ఐటీ సిటీ కింద మార్చాడో, అక్కడ అమరావతిని కూడా అదే రకంగా డెవలప్ చేసి ప్రతి సిటీల్లోనూ సాఫ్ట్వేర్ ఐటీ రంగం అభివృద్ధి చెందేలాగా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ప్రజలనేమో పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఐటీ రంగాన్ని చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నాడు, కుర్రోల్ని యువకుల నాయకుడు మన నారా రోహిత్ చూసుకుంటున్నాడు. ఈ ముగ్గురు 3 స్తంభాలుగా నిలబడి నారా లోకేష్ ముగ్గురు 3 స్తంభాలుగా నిలబడి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తూ ప్రజలకి అండగా దండగా చేదోడుగా వాదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఫైన్, బాగానే ఉంది. ఎందుకంటే ఇంకా టైం పడుతుంది కదా, అంటే 5 ఏళ్ళ పరిపాలన ఉంటుంది కాబట్టి ఆ 5 yearsలో ఇచ్చిన ఏవైతే వాళ్ళ హామీస్ ఉంటాయో ఆమె అమలుపరచం కావచ్చు, ఇంకోటి కావచ్చు జరుగుతూ ఉంటాయి. ఇప్పటిదాకా అయితే ఓకే, ప్రజెంట్ బాగానే ఉంది, ఫైన్. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే మాకు ఇచ్చిన హామీలు కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా మాకు రాలేవు, ఎప్పుడు ఇస్తారు అనే విధంగా అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు?
అంటే మన పరంగా అయితే నిధులు అని ఉంటాయి కదా మనకి గవర్నమెంట్కి, ఆ నిధులు శాంక్షన్ అయిన తర్వాత దాని తర్వాత అవి కంపల్సరీ ఇస్తారు. ఇప్పుడు ఒకసారి ఒక మాట ఇచ్చారంటే దాని పరంగా ఆ డబ్బులు అయితే కంపల్సరీ ఇస్తారు, టైం పడుతుంది కావచ్చు. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, అసలు ఆయన ఏం చేశాడు, హామీలను కూడా మర్చిపోయాడని చెప్పేసి. మరి ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, ప్రతి ఇంటికి నీటి సరఫరా కావచ్చు, మహిళలకి హెల్ప్ కావచ్చు, సొంత డబ్బులు ఉపయోగించి. సో మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈయన గురించి ఏం చెప్తారు, డిప్యూటీ సీఎం గారి గురించి? అంటే ఈయన గవర్నమెంట్ ఇచ్చి అంటే డబ్బులు గవర్నమెంట్ నుంచి వస్తుందో ఇంకోటి వస్తుందో అని ఆలోచన చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తుంటే మొన్న ఒకసారి చాలా జరిగాయి ఇన్సిడెంట్స్, మన జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ పార్టీలో వాళ్ళు చనిపోతేనేమండి, ఇంకోటి ఏంటి మన జమ్మూ కాశ్మీర్ దగ్గర చనిపోయిన సంఘటన అయితే ఏంటి, మన మా ఊరికి సంబంధించిన మురళీనాయక్ గారు చనిపోతున్నాయి ఏంటి, అది గవర్నమెంట్ డబ్బులు అయితే కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే అదొకటి లోపల ఉందన్నమాట, ప్రజలకు మంచి చేయాలని ఉంది కాబట్టి ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. అవి ఏవైతే మనకి అమలుపరిచిన ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా టైం పడుతుంది అన్నమాట రావడానికి. కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు అంటే గొప్ప విషయాలు ఎప్పుడు కొద్దిగా వెనకబడి మళ్ళీ ముందుకు వస్తాయని చెప్తారు కదా, అలా టైం విల్ బి టేక్ సమ్ టైం. మనం 1 year చూసుకుంటే మంచిగానే ఉందన్న పరిపాలన. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా 4 years ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఉండే అప్పులు కానీ లోతుపాతలు కానీ ఈ 1 year 8 months ఈ 8 months దాన్ని సమకూర్చుకొని నెక్స్ట్ వచ్చే 4 yearsలో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేసి ఒక ప్లానింగ్తో ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే. చూడాలన్న ఇప్పటివరకు అయితే మంచిగానే అనిపించింది. కానీ ఒకే ఒక బాధ ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ 7 అనేది అవి ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 అవి విడుదల చేసి ప్రజలకు కూడా కొంచెం ఆనందపరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో నమ్మిండ్రు ఈసారి పవన్ కళ్యాణ్ అన్నని కానీ మన సిబిఎన్ గారిని కానీ. అంటే ఇప్పుడు మెయిన్గా ఎట్లా అంటే లాస్ట్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ విధంగా సంక్షేమ పథకాల పేరుతోని జనాల్ని సోమరిపోతులు చేసేశారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఓకే సంక్షేమ పథకాలు ఇస్తాం, బట్ ముందు ప్రియారిటీ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అని చెప్పేసి వీళ్ళు ఇది ఒక థీమ్ తీసుకున్నారు. సో అందుకోసమని మెల్లిమెల్లిగా చేస్తున్నారని అన్న ఒకటైతే నిజం అన్న. ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే అన్ని పథకాలు ఇచ్చి జనాలని ఆ పథకాల మీద డిపెండెంట్ అయ్యేలాగా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పథకాలు ఇవ్వకపోతే ఎట్లుంటుందంటే జనాలకు కూడా నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. కానీ పథకాలు ఇవ్వకపోవడమే మంచిది. ఓ రకంగా చూసుకుంటే మనకి పథకాలు ఇవ్వకపోవడమే మంచిది. కానీ ఇంకేం చేద్దాం, ఇప్పుడు రాష్ట్రంలో అట్లే అలవాటు చేస్తున్నారు కాబట్టి పథకాలు ఇస్తే నెక్స్ట్ సారి కూడా మన కూటమి ప్రభుత్వం అనేది నిలుస్తుంది, ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పథకాలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వ్యతిరేకత ఇంకెక్కువ పెరుగుతుంది. గతంలో మన జగనన్న ఇచ్చిన ఇప్పటికే ఏ ఊర్లో పోయినా చెప్తున్నారు. కాబట్టి అట్లా వీళ్ళకి కూడా ఏదో అట్లా ఇట్లా ఈ ప్రభుత్వం కూడా ఇచ్చి నెక్స్ట్ సారి కూడా గెలిచి మన ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధిలోకి తెస్తే బాగుంటుంది అన్న. బ్రో ఈ రోజు నుంచి తల్లి వందన పథకం కూడా అమలులోకి తీసుకున్నామని చెప్పారు. అండ్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కావచ్చు, ప్రతి ఇంటికి మంచినీళ్లు కావచ్చు, అండ్ లాస్ట్ కి మూగజీవాల కోసం కూడా రోడ్ వెంపట మొత్తం నీటి తొట్లు కట్టించడం కావచ్చు. సో మరి ఇలాంటి అభివృద్ధి పనులు చూస్తా ఉంటే మీకు ఏ విధంగా అన్న చాలా మంచిదే అన్న. పథకాలు ఎవరికి అవసరం అన్న, పథకాలు అవసరం లేదన్న. సీరియస్ చెప్తున్నా. దేశం అభివృద్ధి కోసం ఇప్పుడైతే ఎట్లయితే ఆలోచిస్తున్నారో మన సిబిఎన్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అదే రైట్ వే. ఏమంటే బాధ ఏంటంటే పథకాలు లేకపోతే ఇంకేడ వ్యతిరేకత ఇంకెక్కువ పెరుగుతుందో, నెక్స్ట్ సారి రాకుండా ఉంటే ఈ అభివృద్ధికి మెట్టు ఈడితోనే ఆగిపోతుందేమో అనే భయంతో ఆ పథకాలు కూడా ఇస్తే నెక్స్ట్ సారి కూడా గెలుస్తారు కదా, వ్యతిరేకత తగ్గుతుంది అనేసి ఒక చిన్న బాధ అన్న అంతే. మేమైతే తెలంగాణలో ఉంటున్నామండి. కాకపోతే ఏంటంటే ఆంధ్రాలో మాకు ఇల్లులు కానీ హౌసెస్ కానీ రిలేషన్స్ కానీ ఆంధ్ర సైడ్ ఉన్నారు. మాకు ప్రతి ఒక్కటి కూడా మేము మాట్లాడుతుంటాం వాళ్ళతో కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే ఆంధ్ర సైడ్ కూడా అభివృద్ధి బాగానే జరిగింది, పవన్ కళ్యాణ్ వచ్చినాక మార్పులు వచ్చాయని వాళ్ళు కూడా అంటున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పనులు ఆగిపోతున్నాయి. ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే అది పార్టీకి వీళ్ళు ఏమంటున్నారంటే పార్టీని వీళ్ళు ఆలస్యం చేస్తున్నారు, వీళ్ళు ఆపేశారు, వీళ్ళు దీన్ని చేయట్లేదు అన్నట్టుగా సృష్టిస్తున్నారు. కానీ అది కాదు, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పనులు ఆగినాయి, అది నిజమే. అది ప్రభుత్వం చర్యలు తీసుకొని కొద్దిగా ఫాస్ట్గా చేస్తే పనులు బాగుంటుంది. ఎందుకంటే 6 సిలిండర్లు, తర్వాత వచ్చేసి ఈ సూపర్ 6 పథకాల్లో కొన్ని మిస్ అయినాయండి, కొన్ని రావట్లేదు, అందుబాటులో కూడా లేవు. అవి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయించడం కావచ్చు, ఇలాంటి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశారు. లాస్ట్ కి మూగజీవాల కోసం కూడా రోడ్ ఎంబట నీటి తోటలు కూడా కట్టించారు. సో ఇలాంటి కొన్ని అభివృద్ధి పనులు చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? అదే నేను అంటున్నా కదా, కొన్ని ఇప్పుడు జనాలు ఎటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మంచిని వదిలేసి చెడుని పట్టుకునే, ఇప్పుడు మీడియా కానీ ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలు
కానీ ఎట్లా ఉంటారంటే ఏదైనా సరే మంచి చేసే వాళ్ళ మీద బురద చల్లే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రోడ్డు చేసింది రోడ్డును చూడరు, రోడ్డు పక్కన ఉన్న మురికాలను చూసే గుణాలు కాబట్టి ఇప్పుడు బాగుని చూడరు, చెడుని చూస్తారు వాళ్ళు, చెడుని హైలైట్ చేస్తారు వాళ్ళు. నేను అదే ఇందాక అందుకే చెప్పాను, ఏమన్నానంటే 6 పథకాలు సవ్యంగా జరగకపోవచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఆగిపోవచ్చు. అది ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి మనం లేదు, అవి నిదానంగానే అవుతాయి. కానీ ఇప్పుడు వరకు అయితే అభివృద్ధి అయితే బాగానే ఉంది. ఓకే అన్న, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎట్లా అంటే సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఇంకా రాలేదని మాట్లాడుతున్నారు. బట్ మీరు చెప్పండి, ఒక పర్సనల్ ఒపీనియన్గా రాష్ట్ర అభివృద్ధి ఫస్ట్ ప్రియారిటీ, ఇట్లా సంక్షేమ పథకాల పేరు చెప్పి జనాల్ని లేజీగా చేయడం ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు అభివృద్ధి పనులు అంటే ఏంది అనుకుంటున్నారు? అభివృద్ధి పనులు అంటే ఏంది? సామాన్యుడు అవును కదా, అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ మొన్న కూడా డిఎస్సి విడుదల చేశారు. ఇప్పుడు ఆల్రెడీ రోడ్ వేసిన దగ్గర స్వయంగా ఒక పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎంత లోతు ఉంది అనేది కూడా చెకింగ్ చేశాడు కదా, ఎంత లోతు ఉంది రోడ్డు అనేది కూడా చెకింగ్ చేశాడు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఒక వర్క్ అప్ చెప్పినప్పుడు దాని గురించి దాన్ని పట్టించుకునే అవసరం లేదు, ఆయన చేసుకుంటారులే అనే ఆలోచనలు ఉంటారు. స్వయంగా వెళ్ళి నువ్వు రోడ్డు ఎంతవరకు మీరు రోడ్డు వేశారని లెంత్ చూస్తున్నాడంటే ఎంతవరకు అభివృద్ధి చెందిందో మీరు ఆలోచించండి. ఈ కూటమి ప్రభుత్వం అని కాదు సార్, ఏ ప్రభుత్వం అయినా సరే సామాన్యుడి మీద భారం పడకుండా, సామాన్యుడికి ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రభుత్వం అయినా జరిపిస్తే చాలా మంచిదని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటెవర్ ఒక నమ్మకంతో ఆ సీట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఏమని మంచి చేస్తారనే నమ్మకంతో కూర్చోబెట్టారు. ఆ మంచి చేసుకుంటూ వెళ్తే ఇంకో 10 కాలాల పాటు ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని మా ఉద్దేశం. ఈ 1 year పాటు అయితే ఓకే, బాగానే ఉంది. సో ఈ మిగతా 4 years కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిపాలన మీరు ఆశిస్తున్నారు? ఒకటి సార్, రేషన్ బియ్యము ఇంతకుముందు రామారావు గారి కాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. అది మీకు తెలుసో తెలియదు, ఆ కాలంలో ఉన్నప్పుడు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా సామాన్యులు చాలామంది ఏం చేస్తారంటే కూలీ చేసుకుంటారు, నాలి చేసుకుంటారు, చాలామంది పొద్దునపై సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు. అందరూ సన్న బియ్యం కొనుక్కోవాలి, కాస్ట్లీ బియ్యం కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఇటువంటి పథకాలు మళ్ళీ వస్తే బాగుంటుంది. మేము అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యము, లేదంటే ఇంకా ఏమైనా నిత్యావసర వస్తువులు, ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని నూనె ప్యాకెట్లు కానీ, కొన్ని కందిపప్పు, మెయిన్ ఇంట్లో అవసరం వచ్చేది కారం ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు స్టోర్లో కూడా రేషన్ డీలర్ షాపుల దగ్గర కూడా అరేంజ్మెంట్ చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది అందరికి. ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెంట్ ఏం లేదు బ్రో. అప్పుడు ఎలా స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళు విజిల్స్ ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే బైక్ మీద ర్యాలీలు చేసుకుంటూ ఒక ధర్నా టైప్లో ఉంది, మామూలుగా లేదు. నేనైతే ఇప్పుడు ఏపీలో ఉంటే కనుక నేను ఒక టైప్లో చేద్దును, ఒక టైప్ ర్యాలీ చేద్దును, మామూలుగా కాదు బేపచ్చం సృష్టించేది. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు కష్టపడి ఒక్కసారి డిప్యూటీ సీఎంగా తను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి ఆ వర్డ్స్ విన్నప్పుడు? ఫస్ట్ ఫీలింగ్ ఏమో నాకు తెలియదు, కానీ అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన పదవిలోకి వచ్చాడని నా ఫీలింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు పదవి అప్పుడు ఆయన అవుదాం అనుకుని ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీ అది ఎంతవరకు సక్సెస్ కాలేదు. సో అన్నయ్య మాటని తీయకూడదనేసి అన్నయ్య కోసం తన పదవిలోకి వచ్చి ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నాడు. సో అన్నయ్య మాట కోసం అని ఆయన పదవిలోకి వచ్చాడు. ప్రజలకు అన్నయ్య మాట కోసమే, ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాడు. సో ఇప్పుడు వాళ్ళు ప్రజాసేవ చేయబట్టి 1 year అవుతుంది ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి. ఈ సంవత్సరం పాటు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం ఎలా ఉందంటే మామూలుగా లేదు బ్రో. ఇప్పుడు పిఠాపురంగా ఆయన పోటీ చేశారు. పిఠాపురం అనేది ఒక ఊరు, అది యాక్చువల్లీ ఎవరికి కూడా అంతగా తెలియదు. సో ఆయన ఎప్పుడైతే దానికి పోటీ చేశారో పిఠాపురంకే మరో మారుపేరు అన్నది వచ్చింది. సో కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది బ్రో. ఇప్పుడు సిబిఎన్ గారికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కొత్త కాదు, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి అసలు డిప్యూటీ సీఎం అని అంటేనే దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అరే ఈ విధంగా ఉంటుందా పవర్స్ అనే విధంగా తెలిసింది. సో మరి ఏం చెప్తారు మీరు ఆయన గురించి? ఆయనకి పవర్స్ ఉన్నా లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒకలాగే ఉంటారు. పవర్స్ వచ్చాయి కదా అనేసి ఒకరిని వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళని విమర్శించి మాట్లాడడం ఆయనకి తెలియదు. ఆయన పవర్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు పవర్ స్టారే. అందుకే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాడు.